ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియులరా, మనము గత కొన్ని వారాలుగా ఆషేరు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆషేరు ఏ విధంగా దీవింపబడ్డాడు అనే విషయాలను చూస్తూ వచ్చాం. తల వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నైనా ఇంతవరకు గ్రామాన్ని చూస్తూ వచ్చాం. ఈ సమయంలో నీ వాక్యము మేము ధ్యానించుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఆషేరును గురించి కొన్ని వారాలుగా మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఆషేరు యొక్క జీవితం, ఆషేరు ఆశీర్వదింపబడినటువంటి స్థితి వలె తండ్రి మా ప్రియులు అందరూ కూడా దీవింపబడినటువంటి స్థితిలో ఉండాలి. అలాంటి గొప్ప కృపను మీరు దయచేయండి ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24-25 వచనాలను మనం చూసినట్లయితే ఆషేరు దీవింపబడినటువంటి విధానం గురించి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి ముందుగా ఇశ్రాయేలీయులను, వారి గోత్రకర్తలను, వారి గోత్రాలను దీవించినటువంటి ప్రక్రియలో ఆషేరు గోత్రం కూడా ఒకటి. ఆషేరు గోత్రము దేవుడు దీవించాడు. నిజంగా మన జీవితంలో మన నోటితో ఏదైతే పలుకుతామో అవి ఖచ్చితంగా వాస్తవంగా జరుగుతాయి. మన నోటితోని పలికితేనే జరిగినటువంటి విషయాలు దేవుడే సెలవిచ్చిన తర్వాత, దేవుడే మరి ఆశీర్వాదాలు ప్రకటించిన తర్వాత ఎవరు ఆపగలరు? ఈ 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మోషే ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఆయన ఆశీర్వచనాలు పలుకుతున్నాడు. ఆషేరు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆషేరు అనే మాటకి ఆయన సంతోషభరితుడని, నిత్య ఆనందం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క 33వ అధ్యాయం ఇశ్రాయేలీయులందరినీ ఆశీర్వదిస్తున్నాడు. 24-25 వచనాలను మనం గమనించినట్లయితే ఆషేరును ఆశీర్వదిస్తున్నాడు. ఆషేరు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన బలం గలవాడని, అంతేకాకుండా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మోషే ఇశ్రాయేలీయుల మరి గోత్ర వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆయన ఆషేరు గురించి వచ్చినప్పుడు ఆషేరు యొక్క దీవెనలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 24వ వచనాన్ని మనం చూసినట్టయితే ఆషేరును గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును అంటున్నాడు. అంటే దేవుడు ఆషేరు గోత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆషేరు గోత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క గోత్రపు వారందరినీ కూడా ఆశీర్వచనాలతో నింపుతూ ఉన్నాడు. అందరికంటే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా అంటున్నాడు. అంటే ఈ 24-25 వచనాలను మనం గమనిస్తే ఆషేరు మీద తన దృష్టి నిలిపి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని దీవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా మనం కూడా మన జీవితంలో మన నోటితోని ఆశీర్వచనాలను పలకాలి. అదే మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాకుండా జీవితంలో మనం గమనించినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో తన దీవెనలు పలు విధాలుగా ఉంటాయి అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రెండవదిగా మనం చూస్తే ఆశీర్వాదంలో ఉన్నటువంటి బలం, అంటే ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడినటువంటి ఈయన జీవితంలో ఆయన ఎంత బలవంతుడో అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును అంటున్నాడు. కమ్ములు అనంటే ఇక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది మనకు, పాదరక్షలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం అన్నమాట. ఈ యొక్క భాగంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటనంటే తను జీవించినటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము అంతా కూడా
ఆశీర్వాదంతోనే నింపబడి ఉంటుందని చెప్తున్నాడు. అందుకే 25 మనము గమనించినట్లయితే మొదటనే అంటే నీ కమ్ములు ఇనుపవి ఉత్తడివినై ఉండును, నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగు. అంటే బ్రతికినంత కాలం ఈ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందుకే ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నా ఆజ్ఞలు విని నాకు లోబడితే గనుక 1000 తరముల వరకు నేను దీవించి వాడనై ఉన్నాను అని అంటుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము మన నోట ఆశీర్వచనాలు ఉండాలి. అంతేకాకుండా తరువాతి జనరేషన్కి, తరువాతి తరం వారికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులలో 12 గోత్రాల వారిని ఆయన ఆశీర్వదిస్తూ ఆషేరు గురించి చెప్పబడినటువంటి మాట మనం గమనించినట్లయితే, నీ యొక్క బలం అంటే నీవు జీవించినంత కాలం నువ్వు శక్తి సంపన్నుడుగానే ఉంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే మన జీవిత యాత్రలో బలము కలిగినటువంటి వారుగా ఉంటారనేది జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ బలం అనేది ఎలాంటి బలము అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడియునయ్యుండును అంటున్నాడు. అంటే నీ పాదరక్షలు. మనం గొలియాతు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, గొలియాతు ఇశ్రాయేలీల మీదికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో ప్రగల్భాలు మాట్లాడుతూ వచ్చాడు. యుద్ధ వస్త్రాలను మనం గమనిస్తే ఇత్తడివి, తర్వాత రాగివి, తర్వాత ఇనుపవి, ఏవేవో ఆయన శరీరం మొత్తం కప్పబడి ఉంది. అయితే దేవుడు ఆషేరును దీవిస్తూ ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నీ జీవితంలో ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలవలేనంత బలాఢ్యునిగా నేను చేస్తా. ఆయన బలాఢ్యుడిగా ఉన్నాడు గొలియాతు. అందుకే 1 సమూయేలు 17:6 మనం గమనించినట్లయితే, మరియు అతని కాళ్ళకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి యుండెను అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే గొలియాతు అంత కవరేజ్ ఉంది ఆయనకి. ఆయన వీటన్నిటిని బట్టి భద్రపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఆషేరు గోత్రానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటనంటే, ఆయన తన జీవితంలో ఆయన ఎన్నటికీ కూడా కదలకుండా దీవింపబడినటువంటి స్థితిలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. అంటే నీ పైన ఎవరు కూడా విజయము సాధించలేరు అని అంటున్నాడు. అన్నిటికంటే మించి దేవుని యొక్క కాపుదల భద్రత ఆయనకుంది. అందుకే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినట్లయితే కొండల ప్రదేశాలు, ఆ రాళ్లలో నుండే ఇనుము తీయబడుతుంది, ఆ రాళ్లలో నుండే రాయికి తీయబడుతుంది, ఆ రాళ్లలో నుండే అనేకమైనటువంటి ఖనిజాలు వస్తున్నాయి. అయితే ఒక మనిషి మరి యుద్ధ కవచాలను ధరించుకోవటానికి, ఒక మనిషి పోరాడటానికి ఇవన్నిటిని కూడా వాడుకొని తన జీవితంలో కొనసాగుతూ ఉంటున్నాడు. కాబట్టి గమనించాలి, మన యొక్క జీవితంలో మనం ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ మన కొరకు మన యొక్క జీవిత యాత్రలో ఆయన మనకెంతో ప్రాధాన్యత ఇస్తూ మనం ఎంతో బలంగా ఉంటాము అనేటువంటి రీతిలో ఆయన జ్ఞాపకం చేస్తాం. ఆషేరు గురించి అదే చెప్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో దేవునిపైన ఆధారపడే అనుభవం ఉండాలి. మరి తర్వాత మనం గమనించినట్లయితే జీవితంలో అనేకమైన పోరాటాలు ఉంటాయి. ఆషేరును గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్ళు, నో ప్రాబ్లం. ఆ పరిస్థితుల్లో, ఆ పోరాటాల్లో నువ్వు నిలబడి జయించగలిగే శక్తి నువ్వు కలిగి ఉంటావు అనేసి ఆషేరు గురించి మాట్లాడుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకయాత్రలో మనం కొనసాగుతుంటుండగా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా, ఈ లోకంలో గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే, మనం జయ జీవితాన్ని కలిగి ఉంటాం. అందుకే మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం జయ జీవితం కలిగి ఉండాలి అంటే ఇక్కడ అంటాడు, ఎఫెసీ 6:15లో అంటాడు, పాదములకు సమాధాన సువార్త వలన నైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఆ దినాల్లో యుద్ధం కొరకు ఆ యుద్ధ వస్త్రాలను ధరించుకునేవారుగా ఉంటున్నారు. ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసి ఆయన బిడ్డలంగా, ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకేదో ఆయుధాలు పట్టుకొని యుద్ధాలు చేయడానికి అవసరం లేదు. మన పక్షాన యుద్ధం చేసేవాడు ఆయనే. అయితే మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ఇక్కడ అంటున్నాడు,
పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి అని అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం అనేది దేవుడిచ్చేది. సమాధాన సువార్త అనేది దేవుడు మనల్ని ప్రకటించమని మనకు ఆజ్ఞాపించినటువంటిది. కనుక మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎదుటి వారితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు అనుకుంటారు, సమాధానంగానే ఉండాలనుకుంటున్నానండి, అవతలి వ్యక్తి అలా ఉండట్లేదు, నన్ను ఏం చేయమంటావు అని అంటే చేయగలిగింది ఒకటే, ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవుణ్ణి కలిగినటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 96:2 అంటాడు ఒక మాట, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకైతే తెలియదు. కానీ మనం చేయగలిగింది ఒకటేంటంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుని గణపరుస్తూనే ఉండాలి. ఇలా పరిస్థితి బాగలేదని ముఖం మార్చుకొని, లేకుంటే దిగాలు పడుతూ మరి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండేదానికంటే అలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏంటంటే దేవుని గురించి కీర్తన పాడాలి, దేవుని స్తుతించే అనుభవంలో ఉండాలి. దావీదు బెత్షెబాకు జన్మించినటువంటి ఆ బిడ్డ మరణ పడకపై ఉన్నప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరణించిన తర్వాత ఆయన లేచి దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అందరూ అనుకున్నారు ఈయన ఉపవాసంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, ఈయన ఇంకా తినడేమో, చచ్చిపోతాడేమో అన్నట్లుగా చూశారు. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ చనిపోయిందో ఆయన లేచి ఆయన వస్త్రము ధరించుకొని దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవంలో ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా మన పరిస్థితులన్నిటిలో కూడా దేవుణ్ణి స్తుతించాలా. యోబు జీవితాన్ని గమనించినట్టయితే యోబు ఒకటే మాట అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయిన, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అంటాడు. ఎవరు ఈ మాటలు మాట్లాడగలరంటే దేవుని బిడ్డలు మాత్రమే మాట్లాడగలరు. అందుకే మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సవాల్ను జయించాలి అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. యుద్ధం చేసేవాడు ఆయన చెప్పినట్లుగా సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుకొని నిలువబడుడి అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునితో మనం సమాధానంగా ఉంటే మనుషులతో కూడా సమాధానంగా ఉంటారు. ఏ వ్యక్తులైతే వేరువేరుగా ఉండి ఒకరు దేవునితో ఒకరు దేవుడు లేకుండా ఉంటే కనుక భూమి మీద సమాధానం ఉండదు. అందుకే ఇద్దరు కూడా త్రిభుజాకారం ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఇద్దరు దేవునితో కనుక కనెక్ట్ అయినటువంటి అనుభవంలో ఉంటే హారిజాంటల్గా భూమి మీద వారు సమాధానకరంగా జీవిస్తారు. అందుకే సామెతల గ్రంథం 16:7 ఒక మాట అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులు సహా మిత్రులుగా చేయబడతారంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, కానీ ఒకటి మాత్రం ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరచాలి. ఆషేరు జీవితంలో దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి కారణంగా ఆయన ఉంటూ తర్వాతి తరాలకు దీవెనకరంగా మారారు. సో అలాంటి గొప్ప కృప ప్రభుళ్ళమైన మనందరి కూడా దేవుడు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి ఆషేరును మా ముందుంచి మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నైనా నిత్య ఆనందం కలిగి ఉండటానికి, నిత్య సమాధానం కలిగి ఉండటానికి, నిత్యము నీతో ఉండి నైనా అనేకమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళటానికి, ధైర్యంగా ఉండటానికి, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఈ వాగ్దాన ప్రకారంగా నేను ఈ విధంగా ఉంటాను అనే తీర్మానం తీసుకుంటే నేను ఆ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అంతగా మనల్ని ప్రేమించిన ఆ దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏం చేయలేం, కానీ ఒకటి మాత్రం చేయలేం. దేవా నీకే స్తుతి స్తోత్రాలు అంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకే నీకే నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమాధానం లేని వారికి సమాధానం, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పు, భయంతో బాధపడుతున్నటువంటి వారికి ధైర్యాన్ని మీరిచ్చి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.